ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క నూతన సంవత్సరం మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి దేవుడు తన కృపచేత 2025 సంవత్సరం అంతా కాపాడాడు. అలాగే 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవుని ఈ సంవత్సరం ఎలాగూ ఉంటుందో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ముందెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నీ జీవితంలో అభివృద్ధి కానీ, ఆశీర్వాదం కానీ, ఆత్మీయ జీవితం కానీ దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునిరా, నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నా జీవితంలో నూతన పరచుమని ప్రార్థించినట్లుగా సంవత్సరాలు జరుగుతూ ఉండగా మన జీవితాన్ని మనము నూతన పందాలు, నూతనమైన మార్గంలో మనము నడిపించుకోవాలి. ఎందుకంటే పాత సంవత్సరంలో ఉండలాగున నీవు ఈ సంవత్సరంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. క్యాలెండర్ మారటం కాదు, లోపల హృదయము మార్చబడాలి, క్యారెక్టర్ మారాలి, మన జీవితంలో మనం మార్చబడాలి. దేవుడు నీ మార్పు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవుడు నీలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు మారాలి. ఎప్పుడైతే నువ్వు మారుతావో నీ యొక్క స్వభావము, నీ హృదయము, నీ యొక్క అనుదిన జీవిత విధానము కొంత నువ్వు మార్చుకుంటే అద్భుత రీతిగా దేవుడు నీకు మంచి ఫలితాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శుభకరంగానే ఈ సంవత్సరం నీ జీవితంలో ఉండబోతూ ఉంది. ముందెన్నడూ చేయని కార్యాలు దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవునిరా, మన జీవితంలో మంచి దినాలు మనము చూడాలి అని అంటే మనము మన నోటిని భద్రంగా కాపాడుకోవాలి. దేవునిరా, ఎప్పుడు కూడా ఇతరులను బలపరిచేవిగా నీ మాటలు ఉండాలి. అలాగే ఇతరులను నీవు బలపరుచుకోవాలి, ఇతరులను బలపరచాలి. నీవుగా ఆశీర్వాదకరమైన మాటలే నువ్వు పలకాలి, ఇతరులను కూడా ఆశీర్వాదకరమైన మాటలే నువ్వు పలకాలి. మనము మన నోటి మాటలట ఒక విత్తనము లాంటివట. మనము ఏ విత్తనము విత్తుతామో ఆ పంటే మనం కోస్తాము. వేప విత్తనాలు విత్తి మనం మామిడికాయలు పంట కోయము అండి. లేకపోతే మామిడి విత్తనాలు విత్తి మామిడికాయలు మనం కోస్తాము. లేకపోతే దేవుడిరా, ఏ ఫలాలైతే మనం ఫల విత్తనాలు విత్తుతామో ఆ పంటనే కోస్తాము. అలాగే మరి ప్రత్యేకంగా వేపకాయలు విత్తనాలు విత్తి మరి మామిడికాయలో, సపోటానో, రేగ్గాయలో మనము పండించాలంటే వీలు పడదు. కాబట్టి మనం నోటి ఫలము మనం అనుభవిస్తూ ఉంటాము. చాలామంది నీ జీవితంలో ఎప్పుడు కూడా నీవు బలపరుచుకునే మాటలు మాట్లాడు. నీ పిల్లలను కూడా నువ్వు ఆశీర్వాదకరమైన మాటలే పలుకు. అలాగే నువ్వు ఇతరులను బలపరిచేవిగా, ఇతరులను ఆస్వాదించేవిగా. ఎందుకంటే వారికి ఎల్లప్పుడూ శపించటమే వారికి అలవాటు. కొంతమందికి నేను ఎందుకు బ్రతకటం, చచ్చిపోతే మంచిది అని నువ్వు వ్యక్తిగతంగా అనుకోకూడదు. అలాగే నీ భర్తను దీవించు, నీ భార్యను దీవించు, నీ పిల్లలను దీవించు, నీవుగా దీవించుకో, బలపరుచుకో. ఎందుకంటే దేవుడు ఇది చిన్న జీవితం. దేవుడు 365 రోజులు ఈ సంవత్సరం మనం ప్రయాణం చేయాలి. శుభకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మన యొక్క జీవితాల్లో మన నోట్లోనే జీవము, మరణము మన నోట్లోనే దేవుడు ఉంచాడు. నీ నోటి ఫలము నువ్వు అనుభవిస్తావు అని. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు శపించుకోబాకు. నీ నోటి మాటలు చక్కగా మాట్లాడు, ఆశీర్వాదాన్ని పలుకుతూ ఉండు. దేవుడు నీకు తప్పకుండా నీ పిల్లల మీద ఏ ఆశీర్వాద వచనాలు పలికేవో, ఏ దీవెనకరమైన మాటలు పలికేవో ఒక సమయంలో అలాగే వారు దీవించబడబోతున్నారు, అలాగే వారు ఆస్వాదించబడబోతున్నారు. కాబట్టి దేవునిరా, మన యొక్క జీవితాల్లో వారికి ఎల్లప్పుడూ శపించటం వారికి ప్రీతి గనుక అది వారి మీదకే వచ్చి ఉన్నది. దీవెన యందు వారికి ఇష్టము లేదు.
కాబట్టి వారు శపించటమే వారికి అలవాటుగా నువ్వు మారిపోతూ ఉంది. అలా చేయకూడదు అనే మాట నేను చెప్తున్నాను. ఒక మాట బైబిల్లో ఒక మాట చూపిస్తాను, అది భయంకరంగా ఉంది. మీరు ఆ యొక్క సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3వ వచనములో, అయ్యో ఐగుప్తిలో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాట పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను. మీరు ఎంత ఘోరంగా ఇశ్రాయేలులు మాట్లాడుతున్నారో. మీరు దేవునిరా మేము ఎలా చావలేదు, ఐగుప్తులో మేము ఎలాగూ చావలేదు అండి. కనాను దగ్గరలో ఉండి, ఆ యొక్క కనాను యాత్రలో ఉండి దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు వారు అనుభవిస్తూ, దేవుడిచ్చేది తింటూ ఏమండి, ఆయన ఏమండి పగలు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉంటే వారు దేవునియందు విశ్వాసం ఉంచలేకపోయారు. వారి నోటి మాటలు ఏమండి శాపగ్రస్తంగా ఉంది. మీరు గమనించారా ఈ మాట, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. మీరు గమనించారా, ఇది సంఖ్యాకాండం 14వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. అయితే ఆ యొక్క సంఖ్యాకాండం 14వ అధ్యాయం 27వ వచనంలో, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపలేను, ఇశ్రాయేలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగు నేను వినియున్నాను. దేవుడురా, ఆ యొక్క దేవుడట ఇశ్రాయేలు తాము శపించుకొనటం, ఆ మాటలు, ఆ సణుగుడు వారి దేవుని యొక్క చెవిలోకి వెళ్ళిపోయిందట. దేవుడురా, ఆ విధంగానే దేవుడు ఎట్టి పరిస్థితిలో ఏమండి దేవుడు క్షమించలేకపోయాడు. మీరెప్పుడు కూడా నీ నోటి మాటలు నెగిటివ్గా మాట్లాడొద్దు, పాజిటివ్గా మాట్లాడాలి. దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మాటలు దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు, దేవుడు నా బిడ్డలను హెచ్చిస్తాడు, నేను ఈ మంచి రోజులు చూడబోతున్నాను, దేవుడు నాకు ఎంతో ఉన్నత స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు అనే పదాలే నువ్వు పలుకుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పలుకుతావో దేవుడు నీకు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు. ఏమండి మంచి దినములు చూడగోరువాడు. ఏమండి మంచి దినాలు మనం చూడాలి అంటే చెడ్డదాన్ని మనం మాట్లాడకుండా మన పెదవుల్ని మనం కాచుకోవాలి అనే మాట. రెండవది, దేవుని విడరా, మనము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మొదటిగా ఏమండి ఆ దినాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించు. దేవునితో మాట్లాడకుండా ఇంకెవరితో నువ్వు మాట్లాడకూడదు. రెండవది ఏమండి దేవుని వాక్యంతో ఆ దినాన్ని నువ్వు ప్రారంభించు. దేవుని స్వరాన్ని నువ్వు వినాలి, దేవునితో నువ్వు మాట్లాడుకోవాలి. మొట్టమొదట దేవుడు అని దేవుని నువ్వు ముందు పెట్టుకున్నప్పుడు, ఆ దినాన్ని నువ్వు ప్రారంభించినప్పుడు, నువ్వు చిన్న ప్రార్థనా గదిలో గనక నువ్వు విజయము పొందితే ఆ దినమంతా నీకు విజయమే. మీరు గమనించారా, మన యొక్క జీవితాల్లో గత సంవత్సరం ఎలాగుందో అది ముఖ్యం కాదు. ఇప్పుడు అడుగులు వేయబోతున్నావు కదా, 365 రోజులు ఈ అడుగులు వేయబోతున్న ఈ దినాల్లో నువ్వు దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన కూడా నువ్వు పాల్గొనాలి. 52, 53 వారాలు ఈ యొక్క సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. ప్రతి వారం నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అనే ఉద్దేశం నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు సంఘాన్ని ఎక్కువగా ప్రేమించాలి. సంఘము కొరకు క్రీస్తు ప్రభు ఏమండి తను తానుగా అర్పించేసుకున్నాడు, ప్రాణాన్నే దారబోశాడు సంఘము కొరకు. అలాగే ఆయన ఏమండి ఆ యొక్క సంఘానికి శిరస్సుగా మార్చబడ్డాడు. నువ్వు కూడా సంఘం కొరకు ప్రాణం పెట్టే అంతగా నువ్వు గనక సంఘం కొరకు నువ్వు ప్రయాసపడితే నిన్ను కూడా ఒక శిరస్సుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే చాలామంది ఆదివారాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ విశ్రాంతి దినము 7వ దినమందు దేవుడట ఆ దినాన్ని ఆస్వాదించాడట. దేవుడు నువ్వు ఆస్వాదించబడాలి, నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి. ప్రథమముగా ఏ ఒక్క ఆదివారం నువ్వు ఇంట్లో ఏమండి
కూర్చోటానికి వీల్లేదు, నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. దేవుని చాలాసార్లు వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కుటుంబముగా ప్రతిరోజు నువ్వు కూడుకుంటూ ఉంటే దేవుడు ఆ కుటుంబంలో ఉంటాడు. నెమ్మది, సమాధానము, సంతోషము. దేవుని నీ యొక్క బిడ్డలను ఆస్వాదించు. అలాగే కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండు. ముగ్గురు ఇద్దరు కూడి ఉంటే వారి మధ్యలో ఉంటాను అని దేవుడు చెప్పాడు. మీరు ఎప్పుడైనా ఇవి ఏమీ క్రొత్త విషయాలు కాదు. దైవ సేవకుడిగా మనము ఇది క్రొత్త విషయాలేం కాదు, పాతవే. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క టీవీ, ఈ యొక్క కార్యక్రమంలో దేవుడు మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట ఏంటంటే, ఈ సంవత్సరం నేను పరిశుద్ధంగా జీవిస్తాను అంటే నిబంధన నీలో ఉండాలి. ఎందుకంటే దానియేలు ఆ యొక్క రాజు తినే భోజనము, రాజు త్రాగే పానము నేను తీసుకోకూడదని మనసులో ఉద్దేశించుకున్నాడు. తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు ఏ పాపముతో నువ్వు రాజీ పడకుండా పాపాన్ని నువ్వు జయించాలి ప్రతిరోజు. ఎందుకంటే దేవుడు ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవుని యొక్క విధేయత కలిగినంత కాలము దేవుడు వారితో ఉంటూ వచ్చాడు. ఎప్పుడైతే అవిధేయులయ్యారో దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. మనము అనాథులము కాదు. దేవుడు మనకు ఈ సంవత్సరం తోడుగా ఉండాలి. మన యొక్క నీ భర్తకు, లేకపోతే నీ వ్యాపారంలో దేవుడు తోడుగా ఉండాలి, లేకపోతే నీ బిడ్డలకు దేవుడు తోడుగా ఉండాలి, నీకు తోడుగా ఉండాలి, నీ భార్యకు తోడుగా ఉండాలి. ఆయన తోడుగా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు గనక పాపానికి చోటు ఇవ్వకుండా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, ప్రతి ఆజ్ఞ నువ్వు అనుసరించి దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు తోడై ఉంటాడు. మీరు గమనించారా, చెడుతనం అనేది నీ జీవితంలోనికి రాకుండా పరిశుద్ధతను నువ్వు విలువగా ఎంచాలి. పరిశుద్ధత ఉన్నంత కాలము దేవుడు నీతో ఉంటాడు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండాలి. కాబట్టి మనము యోసేపు పాపానికి దూరంగా విడిచిపెట్టి పారిపోయాడట. అలాగే నువ్వు కూడా పాపానికి దూరంగా ఉంటే ఏ చెడుతనము నీలోకి రాకుండా ఉండాలి అని నువ్వు ఒక నిబంధన దేవుని దగ్గర నువ్వు కలిగి ఉండాలి. యోబు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూస్తాను తన కంటితో నిబంధన చేశాడట. నీవు నీ చెవులతో, నీ నోరు సరైన విధంగా నేను మాట్లాడతాను, నా తలంపులు, నా ప్రాణము, ఆత్మ, శరీరము నీకు అంగీకారంగా నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు నిబంధన చేసి ఆ విధంగా ఒకవేళ తప్పిపోయినా వెంటనే మరలా సరిచేసుకొని దేవునితో సమాధాన పడాలి. అలాగే ఇతరులతో కూడా నువ్వు సమాధానంగా జీవించాలి. సూర్యుడు అస్తమించక ముందు నువ్వు సమాధాన పడాలి. దేవుని వెళ్ళరా, భార్యాభర్తల మధ్య తగాదా రావచ్చు, లేకపోతే అన్నదమ్ముల మధ్య తగాదా రావచ్చు, అసమాధానం రావచ్చు. వెంటనే సమాధానం పడాలి. సమాధానం ఎప్పుడైతే నువ్వు పడతావో సమాధానకర్త అయిన దేవుడు అక్కడ ఉంటాడు. చాలామంది భార్యాభర్తలు మాట్లాడుకోకుండా కొన్ని దినాలు గడుపుతూ ఉంటారు. తండ్రి కొడుకులు, తల్లి కుమార్తె, లేకపోతే నీ అత్తమామలతో అసమాధానంగా నువ్వు ఉండొద్దు. ఎందుకంటే ఆ యొక్క దేవుని యొక్క బాంధవ్యం, మనుషులతో నువ్వు సమాధానంగా ఉండాలి, దేవునితో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి. ఎందుకంటే నూతన సంవత్సరం మనం అడుగులు వేస్తున్నాము, దినాలు గడిచిపోతూ ఉన్నాయి. తిరిగి రానిది జీవితం, లేకపోతే తిరిగి రానిది కాలం. 2025 సంవత్సరం రమ్మన్నా రాదు. దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మనకిచ్చాడు. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రతి దినము చాలా విలువైంది, ప్రతి గంట చాలా విలువైంది. ఈ దినాల్లో మరి నువ్వు అడుగులు వేస్తున్నావు. ఎందుకంటే దినములు చెడ్డవి. కాబట్టి సమయమును పోనివ్వక నువ్వు సద్వినియోగపరచుకోవాలి. నువ్వు అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానిగా ఉండాలి. జ్ఞానులు ఆ యొక్క తూర్పు దేశం నుండి ఎంతో ప్రయాసపడి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. వారు జ్ఞాని, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించేవారు.
ఆయన్ని ఆరాధించేవారు జ్ఞానులు. దేవునికి సమర్పించాలి. మనము సమర్పణ కలిగిన వ్యక్తులముగా ఉండాలి. దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయం అనే గుండె గదిలో ఆయన ఉండి నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఈ సంవత్సరం ఆయన నిన్ను నడిపించే నాయకుడిగా ఉన్నాడా? ఆయన నిన్ను నడిపించే కాపరిగా ఉన్నాడా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుడే గనుక నిన్ను నడిపిస్తే, ఆయనే గనుక నీకు డ్రైవర్గా, నిన్ను ఒక నడిపించే నాయకుడిగా, ఆయన ప్రభువుగా నీతో ఉంటే ఏమండి నువ్వెంతో ధన్యురాలివి. ఇప్పుడు ఆత్మ పొందటం వేరు, ఆ యొక్క ఆత్మను అనుసరించి జీవించటం వేరు. దేవుని ఒక చక్కటి మాట ఉంది సామెతల గ్రంథంలో, నేను జ్ఞాని కదా నువ్వు అనుకొనవద్దు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. దేవునియందు నువ్వు పూర్ణ హృదయముతో దేవునియందు నమ్మిక ఉంచు. నేను జ్ఞాని కదా నువ్వు అనుకొనవద్దు. ఏమండి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు అని. అప్పుడు ఆయన నీ ద్వారాలు తెరుస్తాడు. నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. అనేక మంది గత సంవత్సరంలో ద్వారాలు మూయబడిపోయినాయి. వివాహం కొరకు ఎదురు చూచావు, వివాహం జరగల. ఈ సంవత్సరం దేవుడు చేయాలనుకుంటున్నాడు. దేవుడు తెరవాలి. దేవుడు తెరిస్తే ఇంకా మూసేవారు ఉండరు. దేవుడే మూస్తే తెరిచేవారే ఉండరు. నువ్వు ఎంత గీ పెట్టుకున్నా, ఎందుకంటే దేవుడు తెరవాలి. దేవుడు మార్గాన్ని సరళం చేయాలి. దేవుడు నిన్ను ఆస్వాదించాలి. దేవుడు నిన్ను దీవించాలి. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. అంతేగాని మన జీవితాల్లో నీ కష్టం ద్వారా, నరుల కష్టం ద్వారా ఒక వ్యక్తి ఆస్వాదించబడలేడు. దేవుడు ఆస్వాదిస్తే మనం ఆస్వాదించబడతాము. నీతిమంతున సంతానాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. కాబట్టి దేవుడిరా, మనము ఎలా ఉంటున్నాము, ఈ సంవత్సరం ఒక శ్రేష్టంగా నువ్వు అడుగులు వేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ యొక్క బిడ్డల విషయంలో నువ్వు దేవుని కొరకు పిల్లల్ని నువ్వు పెంచాలి. దేవుడు నీకు 2 బిడ్డలను ఇచ్చాడు, చిన్నపిల్లలు. మరి వారిని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావా? అలాగే వారిని క్రమశిక్షణతో వారిని పట్టించుకుంటున్నావా? లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుని చాలామంది 3 గంటలు 4 గంటలు ఆ యొక్క సెల్ ఫోన్ దగ్గర గడుపుతున్నారట. విలువైన సమయం, విలువైన సంవత్సరం. గత సంవత్సరంలో నువ్వు సెల్ ఫోన్ పట్టుకుని ప్రతిదినం 4 గంటలు 3 గంటలు నువ్వు ఒక తల్లిగా ఆ విధంగా స్పెండ్ చేయొచ్చా అండి? ఒక తండ్రిగా నీకు ఎంత బాధ్యత ఉండాలి? ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలన్నీ మర్చిపోయి సెల్ ఫోన్ దగ్గర, ఇంటర్నెట్ దగ్గర గడిపేస్తున్నారు. సోషల్ మీడియాలో యూట్యూబ్ దగ్గర, ఫేస్బుక్ దగ్గర సమయాన్ని గడుపుతూ ఉంటే కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. తల్లులైన వారు బిడ్డలను బాధ్యతగా వారిని పెంచట్లేదు. లేకపోతే తండ్రులైన వారు బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపోడు. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల విషయం, నేను మంచి భోజనం పెడుతున్నాను, మంచి కాన్వెంట్లో జాయిన్ చేశాను, మంచి డ్రెస్సు ఇస్తున్నాను, ఇంట్లో మంచి ఇల్లు కట్టించాను, దాంతోనే తృప్తి పడుతున్నారు. బిడ్డల విషయంలో పట్టించుకోవట్లా. నీవు నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. చిన్న బాల్యంలోనే వారు దేవుని తట్టు తిప్పబడాలి. దేవునిరా, కాబట్టి బాధ్యతగా ఈ రోజున సెల్ ఫోన్ పట్టుకొని నువ్వు సెల్ ఫోన్ ఈ సంవత్సరం నేను చూడనయ్యా, సెల్ ఫోన్కి కేటాయించే సమయాన్ని నా భార్యగా నా భర్తతో సమయాన్ని ఇస్తాను, నా పిల్లలకు నేను సమయాన్ని ఇస్తాను, ఒక భర్తగా లేకపోతే ఒక తండ్రిగా పిల్లలకి సమయాన్ని ఇస్తాను, రెండవది కుటుంబానికి సమయాన్ని ఇస్తాను. ఎందుకంటే ఇవి బాధ్యతలు లేని వారిగా సెల్ ఫోన్ పట్టుకొని ఒక ఇంటికి వెళ్ళాను నేను. తండ్రి గోల, తండ్రి ఒక సెల్ ఫోన్ పట్టుకున్నాడు, తల్లి ఒక బెడ్రూమ్లో సెల్ ఫోన్ పట్టుకుని ఆమె గంటల తరబడి చూస్తూ ఉంది. పిల్లలు కూడా సెల్ ఫోన్ పట్టుకునే ఒకరినొకరు మాట్లాడుకోవట్లేదు. ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఎవరికాళ్ళు సెల్ ఫోన్లోనే నిమగ్నం అయిపోయారు.
ఈ విధంగా దినాలు గడిచిపోతున్నాయి. దేవుడు రేపు నిన్ను లెక్క అడుగుతాడు. నేను ఇన్ని సంవత్సరాలు ఇచ్చా, నువ్వేం చేశావు అని దేవుడు లెక్క అడుగుతాడు. ఏమండి, నీకు 2 పిల్లల్నిచ్చా, నువ్వు ఎలా పెంచావు? నేను ఇంత డబ్బుని నీ చేతికి అప్పగించా, నువ్వు ఎలా పెంచావు? దశమ భాగాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది దశమ భాగము దొంగతనం చేస్తున్నారు. దేవునిరా, దశమ భాగం గనక, దశమ భాగం అంటే నీ యొక్క కష్టార్జితంలో దేవునికి భాగం ఉండాలి, దేవునికి చోటు ఇవ్వాలి. నువ్వు జీతం ₹1,00,000 అయితే 10,000 రూపాయలు దేవునికి మందిరానికి తీసుకుని వెళ్ళి దైవ సేవకునికి ఇవ్వాలి. ఏ దైవ సేవకుడైతే నిన్ను ఆత్మీయతలో పెంచుతున్నాడో, ఎక్కడైతే నువ్వు బల్లారాధన తీసుకుంటున్నావో, ఏ వాక్యము ఎవరి దగ్గర నువ్వు వాక్యం విని బలపరచబడుతున్నావో ఆ వ్యక్తికి నువ్వు కట్టాలి. ఎందుకంటే దశమ భాగం ఇస్తేనే నీ పంటను తినే పురుగును గద్దిస్తా, నిన్ను ఆనందకరమైన దేశంలో నిన్ను నివసింపజేస్తా. దేవునికి దశమ భాగం ఇవ్వకపోవటం వల్ల చాలామంది శాపగ్రస్తులుగా ఉన్నారు అనే మాట. దేవుని దగ్గరే దొంగతనం చేస్తున్నారట. దేవుని దగ్గరే యూదా ఇస్కరియోతు దేవునికి చెందాల్సిన డబ్బు దొంగిలించుచూ వచ్చాడట. సాతానుడు అతన్ని పట్టుకున్నాడు. మీరు గమనించారా? చివరికి అతడు అర్ధాంతరంగా చనిపోయాడు. దేవుని యొక్క కట్టడాలు, దేవుని న్యాయ విధులు, దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించాలి. అనుసరించి భక్తి చేయాలి. అనుసరించటమే భక్తి. దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? నీ మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ తల్లిదండ్రుల మీదో, నీ అత్తమామల మీదో నువ్వు ఆధారపడకూడదు. ఎందుకంటే జీవితం ఏమంటే దేవుని మీద నువ్వు ఆధారపడటం నేర్చుకో. భక్తులందరూ దేవుని మీద ఆధారపడి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నువ్వు కూడా నీతిమంతుడు అయితే విశ్వాస మూలంగా జీవించాలి. నీ ఆర్థిక పరిస్థితి, నువ్వు అనారోగ్యంగా ఉన్న వెళ్తూ ఉంటే దేవుని మీద కూడా నువ్వు ఆధారపడాలి. లేకపోతే నువ్వు ఆర్థికపరమైన విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి పొందుతున్నావా? నీకు నీ జ్ఞానం మీద, నీ బలం మీద, నీ శక్తి మీద నువ్వు ఆధారపడకూడదు. ఎందుకంటే ప్రభువుని నమ్మిన తర్వాత దేవుని మీద ప్రతి ఒక్కరూ దేవుని మీదే ఆధారపడాలి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని యొద్ద నుండి వచ్చే దేవుడు పైనుండి నీకు ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవునిడా నూతన సంవత్సరం కాబట్టి ఏదైనా నువ్వు ఈ విధంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తూ ఉంటే నేను ఈ విధంగా పలుకుతున్నాను. ఎందుకంటే నీవు మంచి దినాలు చూడాలి. గత సంవత్సరంలో ఎన్నోసార్లు నీ జీవితం మీద విసిగిపోయావేమో, నీ జీవితం మీద నిరుత్సాహపడ్డావేమో, అపజయాలు గుండా వెళ్ళావేమో. ఈ సంవత్సరం దేవుడు నీకు విజయంతో నింపబడాలి. ఏ రోజు నువ్వు కృంగిపోకూడదు. ఏ రోజు నువ్వు ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు. ఎప్పుడు జీవము కలిగిన వ్యక్తివుగా, ఎప్పుడు విజయోత్సవముతో ఊరేగించబడే వ్యక్తివుగా నువ్వు ఉండాలని దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడికి నీ మీద గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. చాలామంది వారి జీవితాన్ని దేవుడు ముగించేశాడు. ఎందుకంటే వారి జీవితం ఇంకా అంతమైపోయింది. నీతో నాకేం పని లేదని దేవుడు వారిని ప్రక్కన పెట్టేశాడు. అయితే దేవుడు నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరమైనా ఉండని అని దేవుడు నిన్ను ఆయన తోటలో, లేకపోతే ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుగా, లేకపోతే సంఘంలో ఒక వ్యక్తిగా నిన్ను నిలబెట్టాడు. ఆత్మీయుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏదైనా ఈ సంవత్సరం నువ్వు ఫలించాలి. ఆత్మఫలాలు ఫలించాలి. ఆత్మీయంగా ఆత్మవరాలతో నింపబడాలి. ఆత్మఫలము ప్రేమ, సంతోషము, ఈ యొక్క 9 ఈ యొక్క ఆత్మఫలము నువ్వు ఫలించాలి. దేవునిరా, ఆ ఫలాలు లేకపోతే ఫలము కొరకై దేవుడు నిన్ను నాటాడు తన తోటలో. ఫలాలు ఆశించి నిన్ను నాటాడు. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివుగా ఉండాలి. నీ కుటుంబంలో నీ భార్య దగ్గర ప్రేమ కలిగిన వ్యక్తివుగా ఉండాలి. నీ భర్త దగ్గర నువ్వు ప్రేమించే వ్యక్తివుగా ఉండాలి. నీ బిడ్డలను నువ్వు ప్రేమించే వ్యక్తివుగా ఉండాలి. నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించే వ్యక్తివుగా ఉండాలి. ప్రేమ సంతోషంతో గడపాలి. దేవునిరా, మన జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది దేవుడిచ్చేవి. అవి పరలోకం నుండి వచ్చేవి. ఇవి అన్యులకు లేవు. దేవుని బిడ్డలు వాటిని స్వతంత్రించుకుంటూ ఉంటారు. సంతోషము, సమాధానము, ఇది 1 గంట
ఏమండి ఒక మార్కెట్లో కొనేది కాదు. అది ప్రార్థించే వ్యక్తులు దేవునికి ఏమండి దేవునికి హృదయాన్ని అప్పగించి సంపూర్ణంగా దేవునికి నువ్వు లోబడుతూ ఉంటే జీవజల ప్రవాహము నీ హృదయంలో నుండి ప్రవహిస్తూ ఉంటాయి. అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయి. దేవునిరా, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతున్నాయా? నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకుంటున్నావా? దేవుడు నివసించే స్థలం అది. శరీరానికేమో హార్ట్, అలాగే ఆత్మకేమో ఆత్మ. మనలో ప్రాణము, ఆత్మ, శరీరం ఉంది. అయితే ఆత్మకు హృదయం ఉంది, మనసు ఉంది, మనస్సాక్షి ఉంది. ఆ హృదయంలో ప్రభు ఉంటాడు. ఆ హృదయంలో కనుక ప్రభు ఉండి ఆయన పనిచేస్తూ ఉంటే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరతాయి. ఎప్పుడు నువ్వు ఇతరులను ప్రోత్సహించే వ్యక్తివిగా, బలపరిచే వ్యక్తివిగా, ఇతరులు ఆనందంగా ఉంచే వ్యక్తివిగా నిన్ను చేస్తాడు. ఎందుకంటే నీ హృదయాన్ని ఈ సంవత్సరం నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ మనస్సును భద్రంగా నువ్వు కాపాడుకో. నీ నోటిని భద్రంగా కాపాడుకో. నీ యొక్క కళ్ళను భద్రంగా కాపాడుకో. నీ చెవులను, ఈ పంచేంద్రియాలని దేవుడు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవుడట ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాలని నిగ్రహించుకునే ఆ శక్తి దేవుడు మనకిచ్చాడు. ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు. నిగ్రహించుకునే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిస్తాడు అని. ఈ ఇంద్రియ నిగ్రహము అంటే స్వస్థ బుద్ధి అని, అంటే రైట్ మైండ్ లేకపోతే ఆ జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఈ సంవత్సరం చాలా విలువైన సంవత్సరం. దేవుడు నీకు విజయోత్సవంతో నీ ప్రతి విషయంలో దేవుడు నిన్ను విజయవంతముగా నడిపించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. పాత సంవత్సరంలో ఓటమి గుండా వెళ్ళావు. పాత సంవత్సరంలో అనారోగ్యము గుండా వెళ్ళావు. పాత సంవత్సరంలో బాధపడుతూ కృంగి శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా, జీవితం మీద విరక్తి కలిగి బ్రతుకుతూ వచ్చావు. ఈ సంవత్సరం అలాగా ఉండటానికి వీల్లేదు. దేవుడు ఎప్పుడూ నిన్ను నిరుత్సాహపరచడు. దేవుడు ఎప్పుడూ మంచివాడే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. నీ మీద దేవుని కృప ఉంది. ఆ ప్రేమను వ్యర్థం చేసుకోవద్దు. ఆ దేవుని కృపను కూడా నువ్వు దూరం చేసుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఈ శుభకరమైన దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. రేపేం జరగబోతుందో మనకు తెలియదు. దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాము. నీ ఘటాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని, నీ కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడుకొని, దేవుని కొరకు రాకడ కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుని అద్భుతాలు ఇహలోకంలో తప్పకుండా జరుగుతాయి. నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. వివాహ కార్యక్రమాలు దేవుడు చేయబోతున్నాడు. నమ్మో, విశ్వాసముంచు. నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి అడుగులు వేయి. తప్పకుండా దేవుడు నీ దేవుడే. నీ చెలికాళ్ళ కంటే హెచ్చగినట్లుగా ఆనంద తైలముతో నేను అభిషేకించబోతున్నాడు. అద్భుతం జరుగునుగాక, కృప కలుగునుగాక, మహిమ దిగివచ్చునుగాక. ప్రార్థన. తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. నీ బిడ్డలను దర్శించు. విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని, ఈ సంవత్సరం అంతా కాపాడమని, మా బిడ్డల యొక్క సమస్యలు పరిష్కరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.